హాయ్! ఏంటసలు హైవే చూపిస్తోంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇప్పుడు షిఫ్ట్ పోయి వచ్చి ఇంట్లో వర్క్ చేసుకున్న నాకు అప్పుడప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం గుడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈరోజు నేను యాదాద్రి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే వెళ్తున్నాను కూడా. అక్కడ ప్రాముఖ్యత గురించి, విశేషాల గురించి నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీకు కూడా చెప్తాను. యాదాద్రి హైవే నుంచి యాదాద్రి వెళ్ళే ఎంట్రన్స్ ఇదేనండోయ్. ఆఫ్టర్ 5 years తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను. యాదాద్రికి వచ్చే దారి అంతా ఎంతో బాగుంది. అసలు విశాలమైన రోడ్లు, బోలెడంత పచ్చదనం, చాలా బాగుంది. ఇప్పుడు యాదాద్రిలో విశేషాలు చూద్దాం. ఇక్కడ కారులో నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆ వాటర్కి చాలా పీస్ఫుల్గా మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుందన్నమాట. యాదాద్రికి వచ్చే బస్సెస్ అన్నీ టీఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్లో ఆగుతాయి. అలాగే ఇక్కడి నుంచి కొండపైకి ఫ్రీ షటిలింగ్ సర్వీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మొబైల్ స్టోరేజ్ కౌంటర్ కూడా ఉంది. కారులో వచ్చే భక్తుల కోసం కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. యాద మహర్షి తపస్సు మెచ్చి విష్ణు అవతారమైనటువంటి శ్రీ మహాలక్ష్మీ నరసింహస్వామి 5 రూపాలు దర్శనమిచ్చారు. అందుకే యాదాద్రిని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. అందుకే 4.3 ఎకరాల విస్తీర్ణం, 2.3 ఎకరాల దేవాలయ ప్రాంగణంలో నిర్మించారు. అలాగే స్వామివారికి తలనీలాలు ఇచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యంతో కళ్యాణ కట్టని నిర్మించారు. ఇదేనండి మెరుగైన కళ్యాణ కట్ట, చూసేయండి. అంతటితోనే కాదండోయ్, సత్యనారాయణ పూజా వ్రతం కోసం 2 పెద్ద హాళ్ళు, అలాగే అన్నదాన కార్యక్రమము 2 నిర్మించారు. చాలామంది భక్తులు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. పక్కనే లక్ష్మీ పుష్కరిణి గుండం కూడా ఉంది. చేంజింగ్ రూమ్ల సౌకర్యంతో భక్తులందరికీ ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంది. విష్ణు పుష్కరిణి కేవలం స్వామివారికే వాడుతారు. గుండ ప్రాంగణం అంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో చాలా మారుమ్రోగిపోతుంది.
అలాగే పుష్కర్ణిలో షాంపూస్ కానీ సోప్స్ కానీ అలాగే ఏవైనా వాష్ ఐటమ్స్ కానీ ఏవి ఇక్కడ యూజ్ చేయకుండా ప్రాంగణం వాళ్ళు చూసుకుంటున్నారనమాట. ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటాను నేను, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎవరైనా అక్కడికి వెళ్ళి యూజ్ చేస్తే అయినా అక్కడ ఫైన్ అనేది వేస్తున్నారు. దానివల్ల ఎవరు యూజ్ చెయ్యట్లేదు, బట్టలు కూడా అక్కడ ఎవరు ఏం వాష్ చెయ్యట్లేదు, ఎందుకంటే చాలా నీట్గా పెడుతున్నారు. ఇదైతే నేను బాగా ఉందని చెప్పచ్చు. స్వామివారు వెలిసింది గుహలో. నిర్మాణం చేసేటప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఏమాత్రం కలపకుండా ప్రతిరోజు పూజలు చేస్తూ నిర్మాణం చేశారు. నెక్స్ట్ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ దర్శనం చేసేటప్పుడు మొబైల్ అయితే అలో లేదు. తర్వాత దర్శనానికి ఎలా చేసుకున్నామో నేను మీకు చెప్తాను. స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం జరుగుతుంది. తరువాత ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనం జరుగుతుంది. ముఖద్వారం ముందు 12 ఆల్వార్ పిల్లర్స్ ఉన్నాయి. ఆల్వార్లు, ఆండాలమ్మవారు, రామానుజవారు, ఆంజనేయ స్వామి దర్శనం కూడా జరుగుతుంది. 11 అడుగుల ద్వారంతో పాటు బంగారు ధ్వజస్తంభం కూడా బయట 4 పక్కల 4 మండపాలు ఉన్నాయి. నైరుతిలో నిత్య కళ్యాణ మండపం, వాయుభాగంలో అద్దాల మండపం, ఈశాన్య భాగంలో కుబేర మండపం, ఆగ్నేయంలో ఉన్న అయ్యగారు నైవేద్యం చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఆ ప్రకారంలో ఉన్న 52 యాలి పిల్లర్స్ ఎత్తు 9.6 అడుగులు, 18 టన్నుల బరువు ఉంటాయేమో సుమారుగా. ప్రకారంలో ఉన్న పిల్లర్లు చుట్టూ సబ్ పిల్లర్లు ఉన్నాయి. వీటిని బాలపాల పిల్లర్లు అంటారు. వీటిని అష్టభుజ మందిరం అంటారు. ఈ అష్టభుజ మందిరం 324 ఫీట్ల పొడవు, 222 ఫీట్ల మైదానం వెడల్పు ఉంటుంది. యాదాద్రి ఆలయంలో 7 గోపురాలు ఉంటాయి. తూర్పున ఉన్న రాజగోపురం నుంచి వచ్చి పడమర ఉన్న రాజగోపురం నుంచి బయటికి వస్తాము. ఆలయ పునర్నిర్మాణం అంతా కృష్ణశిలారాయితో జరిగింది. భక్తుల సౌకర్యం కోసం క్యూ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మనం దర్శనం తర్వాత కూర్చోడానికి కూడా చాలా స్పేషియస్గా ప్లేస్ ఉంటుంది. మనం దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ప్రసాదం కౌంటర్ కూడా క్యూ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసాదంగా దొరికేది లడ్డు, పులిహోర ప్రసాదంగా దొరుకుతుంది. ఈ కాంప్లెక్స్లలో మనము లైన్లో నుంచుకొని టికెట్ తీసి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే మనకి లడ్డు దొరుకుతుంది. ప్రసాదం కౌంటర్ తర్వాత శివాలయం గుడి కూడా ఉంది. ప్రశాంతంగా ఉంటుందండి. మీకు కుదిరితే శివాలయం టెంపుల్కి కూడా వెళ్ళి చూడండి. చాలా స్పేషియస్గా కట్టారు టెంపుల్ అయితే గిన. నాకైతే ఒక్కసారి దర్శించుకున్నాక చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అయితే వచ్చేసింది. ఇలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ మీకు కూడా కావాలంటే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఇదేనండి ప్రసాదం కౌంటర్. దీనికి ఎదురుగా మనకు శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. శివాలయం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడైతే టెంపుల్ చూడండి, చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. Thank you so much. Watch for more videos. Next part 2.